హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమిళ కాంట్రవర్సీ మూవీ బ్యాడ్ గర్ల్ చివరకు ఓటీటీలోకి వచ్చేసింది. బ్రాహ్మణులను చెడుగా చూపారంటూ వివాదాలు రేపిన ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ కాంట్రవర్సీ మూవీ బ్యాడ్ గర్ల్ ఓటీటీలోకి వచ్చేసింది. బ్రాహ్మణులను చెడుగా చూపించారనే వివాదంతో ఈ మూవీ కలకలం రేపింది. దీనికి ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. బ్యాడ్ గర్ల్ ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి. ఓటీటీలోకి తమిళ కాంట్రవర్సీ మూవీ బ్యాడ్ గర్ల్ వచ్చేసింది. టీజర్తోనే వివాదాన్ని రేపిన ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో బ్రాహ్మణులను చెడుగా చూపించారనే వివాదం కలకలం రేపింది. ఈ మూవీకి ప్రముఖ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. మరి ఈ సినిమా ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ చూసేద్దాం. వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్తో పాటు రంజిత్, విజయ్ సేతుపతిని లక్ష్యంగా చేసుకుని పర్సనల్ అటాక్స్ కూడా జరిగాయి. ఈ మూవీ టీజర్ను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్లకు కత్తెర వేయడంతో ఈ మూవీ రిలీజైంది. మొత్తంగా వివాదాల నడుమ వెట్రిమారన్ నిర్మించిన బ్యాడ్ గర్ల్ ఓటీటీ రిలీజ్ అయింది. బ్రాహ్మణుల ప్రస్తావనతో చర్చనీయాంశమైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.